రేపటి దినాన దేవుడు కఠినాత్ముడా? ఒకవేళ నిజంగా తల్లిదండ్రులు చేసిన శాపాన్ని బిడ్డల మీదకి వేస్తాడా? ఒకవేళ దావీదు తప్పు చేస్తే ఎందుకు తన కుమారుడిని చంపమన్నాడు? లేదా దావీదు వ్యభిచారం చేశాడు. దావీదుకు బెత్షెబాకు పుట్టినటువంటి కుమారుడిని చంపేస్తాడు. ఎందుకలా చంపాడు? దానికి కారణం ఏంటి? అన్న విషయాన్ని అలాగే మీకెవరైనా డౌట్లున్నట్లయితే రేపు క్వెషన్ అండ్ ఆన్సర్ సీజన్‌లో మనం ధ్యానం చేద్దాం. అండ్ ఇంకోటేంటంటే అభిషేకం అంటే ఏంటి? ఈ జనరేషన్‌లో ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో రకరకాల బోధలొచ్చాయి. రకరకాల ఆచారాలు, పద్ధతులొచ్చాయి. వాటిలో కూడా దేవుని చిత్తమైతే సమయానుకూలతను బట్టి టుమారో మనం డిస్కస్ చేద్దాం వాక్యానుసారంగా. అండ్ ఇంకోటేంటంటే ఒకవేళ మీలో కూడా ఎవరైనా రాజుల చరిత్రలో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నోట్ చేసి పెట్టుకోండి. టుమారో సమయం ఉన్నప్పుడు అడుగుదురు. ఓకేనా? మర్చిపోకండి. సో, ఈరోజు చివరిగా సౌలు యొక్క అవిధేయత గురించి, సౌలు యొక్క మనసు గురించి చివరిగా మనం ముగించేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 15. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. వినిపిస్తుంది కదా? నా వాయిస్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. నా వాయిస్ గాని, వీడియో గాని రైట్. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. 15వ అధ్యాయము 21వ వచనం చదువుదామా? 20వ వచనం చదువుదాం. సారీ 21వ వచనం నుంచి. 20వ వచనం నుంచి. అందుకు సౌలు ఆ మాట అనవద్దు. మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఎవరో నాకు ఆన్సర్ చెప్తే కనిపిస్తుందా? నిద్రపోతున్నారా? రైట్. మిగతా వాళ్ళు ఫోన్ పక్కన పెట్టి నిద్రపోతున్నారా ఏంటి? లేదు లేదు బ్రదర్. లేదు మెలుకువ ఉంటారు కదా! రైట్. స్క్రీన్ కొంచెం పెద్దగా పెట్టండి బ్రదర్. చిన్నగా వస్తుంది. ఏదమ్మా? స్క్రీన్ కొంచెం పెద్దగా పెట్టడం. పెద్దగానా? ఫుల్ స్క్రీన్ రావడం లేదు బ్రదర్. అవునా? మీరు పెట్టే మెసేజ్ రాసుకోవడానికి కొంచెం రిఫరెన్స్ ఫుల్ స్క్రీన్ రాలేదా? లేదంటే వీడియో ఫుల్ స్క్రీన్ రాలేదా? పెద్దగానే రోజు డైలీ బ్రదర్ గారు పెడతారు కదా, అలా రావట్లేదు. అవునా? స్క్రీన్ పెద్దగా రావట్లేదు మీది. ఓకే. రాజేష్ గారు ఒకసారి సెట్టింగ్ చేంజ్ చేస్తారా? ల్యాప్టాప్ లో క్లియర్ గా ఉంది, బట్ మొబైల్లో ఆఫ్ వస్తుంది స్క్రీన్. అవునా? ఇప్పుడు చూడండి. అలానే వస్తుందన్న. అవునా? అంటే నాదే ప్రాబ్లమ్ ఉంటదా? సరే ఒకసారి చూస్తాను. ఐ థింక్ ఒకసారి నేను ఎగ్జిట్ అయ్యి మళ్ళా ఎగ్జిట్ అవుతాను. 1 మినిట్. ఇప్పుడు కూడా అలాగే వస్తుందా? అలాగే వస్తుంది బ్రదర్. అవునా? మామూలుగా డైలీ పెడుతున్నట్లే పెట్టాను ఈరోజు. చేంజ్ లేఅవుట్. సెల్ ఫోన్ లో ఆఫ్ వరకు వస్తుంది బ్రదర్, వాక్యం వస్తుంది బాగా. వస్తుందా? మాకు వస్తుంది. ఆఫ్ స్క్రీన్ వస్తుంది. రాజేష్ గారు అంతేనా వచ్చేది? అంటే జనరల్‌గా ఇస్ దేర్ ఎనీ సెట్టింగ్స్? యాక్చువల్లీ ఇప్పుడు ఓకే. ఓకే. ఓకే బ్రదర్. మీరు ఓకేనా? మొబైల్లో స్క్రీన్ అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా ఫుల్ స్క్రీన్ వాక్యం సగమే కనిపిస్తున్నట్లయితే ఇప్పుడు వస్తుంది బ్రదర్ క్లియర్ గా. ఓకేనా? స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది. ఓకేమ్మా. దట్స్ గుడ్. ఓకే, మంచిది. ఎవరికైనా ఇలా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి, నో ప్రాబ్లమ్. అంటే టైం వేస్ట్ అయిపోతుంది అనుకోబాకండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా అర్థం అవ్వడానికి బాగుంటుంది. ఓకేనా? ఏదైనా వినపడకపోయినా డిస్టర్బెన్స్ ఉన్నా చెప్పండి, రేస్ చేయండి. ఓకే, సరే చూద్దాం. సో దావీదు యొక్క పూర్తి డిసొబీడియన్స్. ఒకవేళ నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే చాలా ప్రాముఖ్యమని వినడానికి ప్రయత్నం చేయండి. డోంట్ నెగ్లెక్ట్. ఎందుకంటే మన జీవితాల్లో పొర్రపాటున మీ మనసులో ఆ థాట్ ఉన్నా కూడా దాన్ని వెంటనే చంపేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది రేజ్ అయిందంటే కనుక చాలా దారుణం. నేను చెప్తాను తర్వాత. సో మర్చిపోకండి. ఒకవేళ మీలో ఎవరైనా సరే మీ చర్చిల్లో పాటలు పాడే అవకాశం దొరికినా, కీర్తనలు చదివే అవకాశం దొరికినా, చిన్న పరిచర్యలు మీ సేవకుల ద్వారా దేవుడు మీకు అవకాశం ఇచ్చాడనుకో, దాన్ని పోగొట్టుకోకండి. కొంతమంది ఈ మనసుతో పోగొట్టుకుంటారు. ఈ మనసుతో దేవుడు వాళ్ళని దూరం పెడతాడు. ఏంటి ఆ మనసు తెలుసా? చదివిస్తా చూడండి.
అందుకు సౌలు మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. అందుకు సౌలు ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని ఎవరి మాట విన్నాడంట? నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగాగును తీసుకొని వచ్చితిని. కానీ అమాలేకీయులను నిర్మూలన చేసితిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను, ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొచ్చారని సమూయేలుతో చెప్పెను. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. మళ్ళా ప్రశ్నేస్తాను. 21. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు జనులు శపితములగు గొర్రెలలోను, ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ ఒక చిన్న మాట నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు దాని ముందు ఏం జరిగిందో ఒక చిన్న మాట చెప్తా. సమూయేలు వచ్చాడు సౌలు దగ్గరికి. నాయన సౌలా అమాలేకీయులందరినీ చంపే నాయన, పశువులు, గొడ్లు, మేత ఏమీ లేకపోతే మొత్తం క్లీన్ చేసి చంపాను. ఎందుకు అలా చంపేయమన్నాడని లాస్ట్ వీక్ ధ్యానం చేశాం. అయితే అలా చంపేయమని పంపించాడు సమూయేలు గారు. ఎవరిని? సౌలును. ఇప్పుడు సౌలు వెళ్ళాడు. వెళ్ళినటువంటి సౌలు ఏం చేశాడంటే మంచి మంచి గొడ్లు, మంచి మంచి మేకలు, మంచి మంచి వస్తువులన్నింటినీ పట్టుకొచ్చాడు. తర్వాత అగాగు అయినటువంటి రాజును కూడా తీసుకొని వచ్చాడు. ఈ అగాగు అనేవాడు పరమ దుర్మార్గుడు. ఈ అమాలేకీయులు అనేవాళ్ళు పరమ దుర్మార్గులు. అగాగు ఎలాంటి వాడో ఒక చిన్న మొక్కలు చెప్తాను. ఈ అగాగు అనేవాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క లేదా అన్ని జనుల యొక్క ప్రజల యొక్క గర్భాలను అనగా స్త్రీల యొక్క గర్భాలను చీల్చేవాళ్ళు. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే ఒక స్త్రీ గర్భం ధరించిన తర్వాత గర్భం వస్తుంది కదా, అంటే గర్భం ఎలా పిండం ద్వారా ఉంటుంది, లోపల పిండం ఉంటుంది కదా, అంటే చిన్న బేబీగా అంటే పరివర్తన చెందుతూ ఉంటారు కదా ఆ బేబీ, ఆ పిండం, ఆ గర్భాన్ని కోసి ఆ పిండాన్ని తీసి ఆడుకునేవాళ్ళు అనమాట. ఆ కాలంలో చంపటం, గొంతు కోయటం, చర్మాలు ఒలచటం, హింస పెట్టడం, యుద్ధాలు జరుగుతున్నప్పుడు సర్వసాధారణం. అయితే స్త్రీలకు ఏం చేసేవాళ్ళంటే గర్భాలు కోస్తే గర్భంలో ఉన్నటువంటి పిండాలు తీసుకొని ఆడుకునేవాళ్ళు. అంటే ఎంత నీచుడు అంటే అగాగు అనేవాడు భయంకరమైన నీచుడు. నువ్వు సొంత మాటలు చెప్పొద్దన అంటారేమో, బైబిల్లోనే ఉంది. ఇదే సమూయేలు అగాగు గురించి ఒక మాట అంటాడు. చూపిస్తా చూడండి ఎలాంటి వాడు. ఎక్కడ ఉంటుందంటే అదే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 33వ వచనం. సమూయేలు నీ కత్తి ఎవరితో మాట్లాడుతున్నాడు చూడండి. 32వ వచనం చూడండి. సమూయేలు అమాలేకుల రాజైన అగాగును నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పాను. అగాగు సంతోషముగా అతని దగ్గరికి వచ్చి మరణ శ్రమ నాకు గడిచిపోయెను అని చెప్పగా అప్పుడు సమూయేలు ఏమంటాడు చూడండి. సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగాగును తుత్తునీయులుగా నరికెను. మీకేమైనా అర్థమవుతుందో లేదో. సో సౌలు అనే వ్యక్తి, సమూయేలు అనే వ్యక్తి సౌలును చంపమన్నాడు. మొత్తం అగాగీయులను అనగా అమాలేకులను అందరిని చంపమన్నాడు. అమాలేకుల రాజు అగాగు. అయితే సౌలు ఏం చేశాడంటే అగాగు రాజును బతికించాడు. అగాగుకు అమాలేకులు మొత్తం పశువులన్నింటినీ తీసుకొని వచ్చి కూర్చోన్నాడు. అద్భుతంగా మిగిలిన వాళ్ళందరినీ చంపాడు. బలహీనులను అందరినీ చంపేసిన తర్వాత ఒక విజయం సాధించానని శిలాస్తూపాన్ని స్థాపించాడు. అయితే ఆ విషయాన్ని దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు. చూడు సమూయేలు, దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతో. చూడు సమూయేలు, నేను చెప్పిన ఏ పని పూర్తిగా చేయడం అన్నాడు. సగం పని చేస్తాడు. అంత మాత్రమే కాకుండా మనోడికి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. చూడు అమాలేకుల రాజైన అగాగును బతికించాడు, అతను పశువులు గొడ్లు తీసుకొని వచ్చాడు అని దేవుడైన యెహోవా సమూయేలు చెప్తాడు. అప్పుడు సమూయేలు వచ్చి అడుగుతాడు, సౌలు ఎందుకు ఇలా చేసావు అంటే అప్పుడు చెప్తాడు ఏమనంటే, ఇదిగో ఈ గొడ్లు, ఈ పశువులు నేను తేలేదు, మనుషులు వీటిని తెచ్చాడని. అందుకే నేను 21వ వచనం చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఆ వచనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాను అన్న. ఎందుకంటే పరిచర్య చేసే వాళ్ళకు, సేవ చేసే వాళ్ళకు, అలాగే విశ్వాసులకు, ప్రాముఖ్యంగా మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, విశ్వాసులకు చాలా ప్రాముఖ్యమైనది ఈ వర్డ్. ఎప్పుడు మర్చిపోకండి. మార్టిన్ లూథర్ అనే దైవజనుడు అండ్ చార్లెస్ స్పర్జన్ అనే గొప్ప గొప్ప దైవజనుల ఫేవరెట్ వర్డ్స్ ఏదైనా ఉందంటే, ఈవెన్ నా జీవితంలో కూడా భయాన్ని వన్నులో వెనుక పుట్టించే వచనం, మళ్ళీ చెప్తున్నా, వన్నులో వెనుక పుట్టించే వచనం ఏదైనా ఉందంటే ఈ 3 వచనాలు. చాలా జాగ్రత్తలు. 3 వచనాలు ఏంటి? ఆ 3 వచనాలు అంటే గుర్తుపెట్టుకోండి. అద్భుతమైన వ్యక్తి అండి సౌలుకు దేవుడు అద్భుతమైన కృపనిచ్చాడు. ఒకసారి చెప్పాను నేను, బెన్యామీను గోత్రంలో దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే బెన్యామీను గోత్రం అనేది శపితమైన గోత్రం.
ఎందుకంటే బెన్యామీను గోత్రంలో ప్రజలు 350 సంవత్సరాల కిందట లేవీయుని భార్యను రాత్రంతా చెప్పారు. ఆ శాపం తరతరాలు వస్తుంది. ఎవరు చెరిపారు? బెన్యామీను గోత్రం వాళ్ళు చెరిపారు. ఎవరిని చెరిపారు? లేవి గోత్రానికి చెందినటువంటి యాజకుని యొక్క భార్యను, లేదా లేవి గోత్రానికి చెందినటువంటి ఒక భార్యను రాత్రంతా చెరిపారు. పిల్లలు, పెద్దలను తారతమ్యం లేకుండా రాత్రంతా పాడు చేశారు. పాడు చేస్తే ఆమె తెల్లవారుజామునక నీరసించి పడిపోయి యజమానుని ఇంటికి పడిపోతది. ఆ శాపం బెన్యామీను గోత్రం అంతటా వ్యాపిస్తది. అయితే ఆ శాపాన్ని కొట్టివేసి దేవుడు అదే బెన్యామీను గోత్రంలో రాజుగా ఎన్నుకున్నాడు. ఎవరిని? సౌలును. అటువంటి కృపనిస్తే మొత్తం స్పాయిల్ చేసేసాడు. మొత్తం పాడు చేశాడు. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే, ఇప్పుడు వాస్తవానికి సౌలు పరిపాలించిన 40 ఏళ్ళు. ఈ 40 ఏళ్ళలో 20 ఏళ్ళు పరిపాలించేశాడు. ఇంక తన కళ్ళ ఎదుట 18, 20 ఏళ్ళు ఉన్నాయి. అనగా ఆల్మోస్ట్ 18, 20 ఏళ్ళు ఉన్నాయి. ఈ 20 ఏళ్ళకు ముందే చెప్పాడు దేవుడు, సౌలు నిన్ను నేను ద్వేషిస్తున్నా, నిన్ను నేను విడిచిపెడుతున్నా, నిన్ను నేను తోసేస్తున్నా, నువ్వు నాకు ఇష్టం లేదు, నీ విషయమై నేను బాధపడుతున్నా అని సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు పంపించాడు. నువ్వు వెళ్ళి చెప్పుపో అని. అప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, సౌలు సౌలు నువ్వు చేసిన పని ఏంటి? ఎందుకు ఇలా చేసావు? ఎందుకంటే దేవుడు వదిలిపెట్టేసంత పని చేశాడండి. అలా చెప్తున్నా. ఎందుకు ఈ మాట చెప్పాను? దేవునికి అసహ్యత పుట్టించేంత పని చేశాడు. మళ్ళా చెప్తున్నా, గొప్ప గొప్ప సేవకులు మార్టిన్ లూథర్, చార్లెస్ స్పర్జన్, నేను వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ కామెంటరీస్ చదువుతున్నప్పుడు వాళ్ళ కామెంటరీస్‌లో వాళ్ళ పుస్తకాల్లో మెన్షన్ చేసింది ఏంటంటే, దిస్ 3 వర్డ్స్, ఈ 3 వచనాల మీద ఎక్కువ ఎలాబరేట్ చేశారు. నిజం చెప్పాలంటే ఈ 3 వచనాలు చాలా పవర్‌ఫుల్, చాలా భయాన్ని పుట్టిస్తాయి, చాలా వెన్నులో వణుకును పుట్టిస్తాయి. ఎందుకు అంటారేమో. ఆ 3 వచనాలు ఏంటో చూపిస్తా చూడండి. 21 మళ్ళా చదువుతున్నా. 21 ఎందుకో చూడండి. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలోను, ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చారని సమూయేలుతో చెప్పాను. చూడండి, సమూయేలు అడుగుతున్నాడు, సౌలు సౌలు ఎందుకు తెచ్చావు ఆ గొర్రెలు? ఎందుకు తెచ్చావు ఆ గుడ్లు? చెప్పాను కదా నేను అవన్నీ చంపేయమని. అవి శపితమైనవని చెప్పాను కదా, ఎందుకు తీసుకొని వచ్చావు అంటే, అప్పుడు సౌలు ఏమన్నాడు తెలుసా? జనులు గొడ్లను, పశువులను తీసుకొని వచ్చారని జనుల మీద చెప్పేశాడు. అలా చెప్తున్నాను. రాజు ఎవరు? సౌలు. యుద్ధం చేయాల్సింది, యుద్ధంలో ఉన్నటువంటి తీర్మానాలు తీసుకోవాల్సింది ఎవరు? రాజు. ఆ రాజువైన నువ్వు చంపేయండి, ఈ గొర్రెలు గాని, పశువులు గాని ఏవి ఉండవడానికి వీల్లేదు, ఇవి శపితమైనవై, వీటన్నిటిని నాశనం చేయండి అంటే జనులందరూ నాశనం చేసేవారు, లేదా సైనికులంటే చంపేవారు. కానీ సౌలు తప్పు చేసి దాన్ని చివరికి జనుల మీద వేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? సౌలు తప్పు చేసి దాన్ని తిరిగి జనుల మీద వేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ జనులు చెప్పినా ఏమని, రాజుగారు ఈ గొర్రెలు భలే ఉన్నాయండి, బాగా కొవ్వు పట్టున్నాయి, బాగా బలిసున్నాయి, మనం వండుకొని తినడానికి బాగుంటది, ఈ పశువులు బాగున్నాయి అని ఒకవేళ జనులు చెప్పినా సౌలు అనే రాజు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట కంటే ప్రజల మాటను ఎక్కువగా ఏకీభవిస్తాడో అక్కడ ఒక విశ్వాసి, ఒక సేవకుడి జీవితం పతనం ప్రారంభమవుతుంది. అదేందన్న అంత మాట అంటున్నావు, అంత పతనం ప్రారంభమవుతుందా అంటారేమో. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ దైవజనులను చూసుకోండి, ఎదిగిన గొప్ప గొప్ప సేవ చేసిన దైవజనులు చూడండి, వాళ్ళు మనుషుల మాటలు, మనుషుల నిర్ణయాల కంటే, మనుషుల యొక్క పొగడ్తల కంటే, మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పుని ఎక్కువ కోరుకుంటారు. అసలు మనుషుల నిందలను, మనుషుల అవమానాలు అస్సలు పట్టించుకోరు. జాన్ వెస్లీ అనే దైవజనుడు తన డైరీలో 16 కమాండ్స్ రాసుకుంటాడు. జాన్ వెస్లీ అనే దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో మెథడిస్ట్ సంఘ కాపరి 16 కమాండ్ రాసుకుంటాడు. ఆ 16 కమాండ్‌లో ఒక కమాండ్ అంటే తనకు తానుగా రాసుకుంటాడు 16 ఆజ్ఞలు. ఏమనంటే, నేను ఈ 16 ఆజ్ఞలు అనుసరించాలని. ఆ 16 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? లోకంలో ఉన్న డబ్బును, లోకంలో ఉన్న మనుషుల పొగడ్తలను పెంటతో సమానంగా ఎంచుకో అని. మళ్ళా చెప్తున్నా, తన జీవితంలో, సేవా జీవితంలో నేర్చుకునేది ఏంటంటే, లోకంలో డబ్బును, ధన వ్యామోహాలను, పొగడ్తలను పెంటతో సమానంగా ఎంచుకో. పెంట దగ్గర ఎవరు ఎక్కువసేపు కూర్చోవాలని, ఉండాలని ఆశపడరు. కొన్నిసార్లు మనం పెంట దగ్గరికి వెళ్ళాల్సి వస్తది. కొన్నిసార్లు మనం ఆ మార్గం గుండా ఆ మార్గం గుండా వెళ్ళాల్సొస్తది. కొన్నిసార్లు ఆ పరిస్థితి గుండా వెళ్ళాల్సొస్తది. కానీ మనం అక్కడ ఉండడానికి ఇష్టపడం. అసలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడి నుంచి బయటకొచ్చడానికి ఇష్టపడతాం. అలాగే మనం పాట పాడుతున్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు పొగిడే వాళ్ళుంటారు. పొగడడం, ఎంకరేజ్‌మెంట్ అనేది తప్పు కాదు. కానీ అదే పనిగా పొగడ్తలు, మనుషుల మెప్పు, వాళ్ళు మెప్పించడానికి పరిచర్య చేయడం, మనుషుల ఎదుట మెప్పును పొందడానికి, నా దగ్గర జ్ఞానం ఉంది అని చూపించుకోవడానికి ప్రయత్నం చేయడం భయంకరమైన తప్పు.
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మర్చిపోవద్దు. నేను కేరళలో కొన్ని రోజులు చదువుకోవడానికి వెళ్ళాల్సొచ్చింది కేరళలో. నేను కాలేజీ నిమిత్తం కేరళలో 1 ఇయర్, 1 ½ ఇయర్ వరకు ఉండాల్సొచ్చింది. అలా కేరళలో నేను చదువుకోవడానికెళ్ళినప్పుడు ఒక మీటింగ్‌కెళ్ళా జనరల్‌గా పిలిచింటే వేరే వాళ్ళు పిలిచింటే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ పాటలు గాని, అక్కడ ఫుడ్ గాని చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఫుడ్ అయితే మనం అసలు తినలేమనుకోండి. మన ఆంధ్ర వాళ్ళం. అది వేరే విషయం. అయితే కొన్ని పాటలు బాగా వినటానికి ఆహ్, మీనింగ్ అర్థం కాకపోయినా అంటే సంథింగ్ కొన్ని పదాలు అర్థమవుతాయి. మలయాళంలోని సాంగ్స్ గాని. అయితే ఒక బ్రదరొచ్చాడు. ఫస్ట్ కొంతమంది సిస్టర్సొచ్చారు పాడి ఎళ్ళిపోయారు. ఒక బ్రదరొచ్చాడు. పాట పాడుతున్నాడు మైక్ పట్టుకొని పాడుతున్నాడు. ఆయన ఇన్‌షర్ట్ యేసుకున్నాడు. ఆయన పాట మీద కంటే గూడా ఇన్‌షర్ట్ మాటికి ఇలా అనుకుంటూ, మాటికి ఇలా అనుకుంటూ ఇలా పాడుతూ, ఇలా స్టైల్‌గా మాట్లాడుతూ, ఇలా ఆ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉన్నాయంటే, ఆయన పాట పాడుతున్నాడా? స్టేజ్ మీద నుంచి ఎక్స్‌ప్రెషన్ చేస్తున్నాడా? అర్థం కావట్లేదు. నిజం. కేరళలో చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఇట్లా చూసుకుంటాడు, ఇట్లా అంటాడు, మాటికి ఇట్లా అనుకుంటాడు. ఆఫ్‌కోర్స్ ఒకవేళ మనం ఏదైనా డ్రెస్ పాడైతే జస్ట్ ఒక్క నిమిషం అలా చూసుకుంటాం అంతవరకే. మాటికి మన డ్రెస్ చూసుకుంటూ, మనల్ని చూస్తున్నారా లేదా, స్టైల్‌గా పట్టుకోవడం, రకరకాలుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం. ఇది ఎక్స్‌ప్రెషన్ షో కాదు గదా! మనం చూపించుకోవడానికి చేసిన స్టేజ్ కాదది. మనం చూపించుకోవడానికి ఉన్నటువంటి మందిరం గాదు. ఈరోజు మందిర స్టేజీల మీద మీరు నమ్ముతారో నమ్మరో, నా యవ్వన కాలంలో కొత్తలో మారుమనసు పొందినప్పుడు ఇదే కడప పట్టణంలో ఓ రోజు వేరే వాళ్ళు మీటింగ్ పిలిచారు. వెళ్ళా. వెళ్ళింటే స్టేజి మీద తలపెట్టి నేను చూడలేకపోయాను కొన్ని నిమిషాలసలు. ఎందుకంటే ఆ స్టేజి మీద ఉన్నటువంటి పాస్టరమ్మ గారి బిడ్డలున్నారు గదా! పాస్టరమ్మ బిడ్డలు వాళ్ళు కట్టిన బట్టలున్నాయి చూసారా? అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాయి. సీరియస్‌గా చెప్తున్నా దేవుని సన్నిధిలో ఉండి తల కిందకి దించేసుకున్నా. అస్సలు వాళ్ళు స్టేజ్ మీద ఉన్నంత వరకు తల దించుకోలేవు. ఎత్తలేకపోయాను. నా పక్కన కొంతమంది యవ్వనస్తులున్నారు అన్యులు. ఎంత వల్గర్‌గా మాట్లాడుతున్నారంటే అంత వల్గర్‌గా మాట్లాడుతున్నారు. ఆమె ఎలా పాడుతుందంటే అసలు ఎలా ఉండబోతుందో నాకు అర్థం కావట్లే. మొత్తం ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉందంటే ఆ బట్టలు అంత అసహ్యంగా ఉన్నాయి. స్టేజ్ మీదకొచ్చి. మళ్ళా ఎలా పాడుతున్నారంటే నవ్వుతూ, పాడుతూ నిజం చెప్తున్నానండి. మీరు నమ్ముతారో నమ్మరో ఈరోజు ఆ కుటుంబం సేవలో లేదండి. భార్యాభర్త కొట్టుకు చస్తున్నారు. కొట్టుకు చస్తున్నారు. నేనెందుకు బాధ చెప్తున్నా తెలుసా? మనుషుల దగ్గర పొగడ్తలు, మనుషుల దగ్గర మెప్పు పొందడానికి శరీరాన్ని వలేసేవారు. తమ టాలెంట్స్, మంచి స్వరాన్ని, జ్ఞానాన్ని వలేస్తంటారు ఇట్లా. మనుషుల దగ్గర పేరు చెప్పుకొని. అది భయంకరమైన పాపం. అలా గుర్తుపెట్టుకో. ఇంకోటేందంటే మీరు బంధువుల ఇంటికెళ్ళినప్పుడు, చుట్టాల ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా చెప్పారన్నా, వీళ్ళు ఇలా చెప్పారన్నా, అందుకనే ఇలా చేశామన్నా, అందుకని ఇలా చేశామన్నా, నాకు తెలిసిన వాళ్ళు బోలెడంత మంది చేశారు అలా పాపం. వివాహ విషయంలో కావచ్చు, ఇంటి విషయంలో కావచ్చు బోలెడంత నేనెందుకు ఇన్ని సార్లు పదే చెప్తున్నానంటే గొప్ప సేవకులు ఈ 3 విషయాల్లో జారుతున్నారు. ఈ 3 వచనాలు. ఏంటో తెలుసా? మొట్టమొదటిది ప్రజలు చెప్పారని, నీ చుట్టుపక్కలోళ్ళు చెప్పారని, వాళ్ళు ఇలా అన్నారని, వీళ్ళు ఇలా అన్నారని ప్రజల మీద నెట్టేయడం తప్పు. వాళ్ళ మాట విని దేవుని చిత్తాన్ని తిరస్కరించడం తప్పు. సౌలు అనే రాజుకు దేవుడు గొప్ప కృపనిస్తే మొత్తం చంపేయనానంటే ప్రజలు చెప్పారు అని అంటున్నాడు. అంత దారుణం చూడండి. నేను కొంతమందిని అడుగుతా. ఎందుకిలా చేసావు? అంటే వాళ్ళు చెప్పారండి. నువ్వెందుకు మాట్లాడావు అంటే వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి. గుర్తుపెట్టుకోండి. దయచేసి అలాంటి పనులు చేయడం దేవుని చిత్తానుసారమైన వాక్యం కాదు. మీరెవరైనా సరే దేవుడు మీకు పరిచయం ఇచ్చాడా? పాటలు పాడేవారం కావచ్చు, వాక్య పరిచర్య కావచ్చు, కీర్తనలు చదివే వర్షం కావచ్చు. మీరు స్టేజ్ ఎక్కక ముందే ఒకవేళ మీ బట్టలు గాని ఏదైనా సరే వాటెవర్ ఇట్ మే బి ఓకే. క్లీన్‌గా ఉన్న స్టేజ్ మీదకెళ్తారు. చక్కగా దేవుని నామం మహిమపరిచేసి మౌనంగా కిందికెళ్ళు. స్టేజ్ మీదకెళ్ళి డోంట్ ఎక్స్‌ప్రెస్ యువర్ సెల్ఫ్. నిన్ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి పొర్రపాటున కూడా ప్రయత్నం చేయొద్దు. అది భయంకరం పాపం. కావాలంటే చూడండి ప్రజల దగ్గర మెప్పు పొందడానికి ఇంకా ఏం చేస్తాడో చూపిస్తాడు చూడండి. ఇంకా ఎంత దారుణంగా ఉంటదో చూద్దాం. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తర్వాత 21 వచనం చూడండి మళ్ళా చదువుతున్నాను. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు శపితములగు గొర్రెలను, ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. వాస్తవానికి ఆ గొడ్లు ఎవరు తీసుకొనొచ్చారు? సౌలునే తీసుకొనొచ్చాడు. ప్రజలు మీకు చెప్తున్నాడు. తర్వాత మళ్ళా ఏమంటాడు? తర్వాత ఇంకో మాట అంటాడు చూడండి 22 వచనం. అందుకు సమూయేలు అప్పుడు సమూయేలు ఏమంటాడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపముతో సమానము. ఈ పాపం చూడండి భయంకరంగా ఉంటది. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట, మాయ విగ్రహముతో గృహ దేవతలను పూజించుట సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక చూడండి. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. సౌలు జనులకు జడిసి చూడండి 24 వచనం ఏముందో? సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటిని. మీకేమైనా అర్థమవుతుందా? సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున ముందే చెప్పాను నేను.
సౌలు అనే వ్యక్తి ప్రజల మాట, జనుల మాట వినినందున, వారి మాటలకు జడిసినందున, జడిసి అంటే భయపడినందున, సేమ్ సేవకులు గాని, పరిచారకులు గాని చేసేదేంటంటే, మనుషుల పొగడ్తలకు, మనుషులు పెట్టే భయాలకు, మనుషులు పెట్టేటువంటి కొన్ని క్రియలు కావచ్చు, ఆందోళన కావచ్చు, భయపడిపోయి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతాం. ఇంగ నీకు పెళ్లి కాదురా, నీ జీవితం ఇంతేరా, నీ బతుకింతేరా అని భయపడతారు కొంతమంది. నువ్వు నువ్వు ఎదగలేవు, నీ నాశనం ఇంతే, నా మాట ఇని చేసుకో, ఆ అమ్మాయిని చేసుకో, వాళ్ళు పక్కా విగ్రహాలు, ఆ అబ్బాయిని చేసుకో అని నిన్ను భయపెట్టేసి, ప్రలోభాలు పెట్టేసి, నీ జీవితాన్ని నాశనం చేసి, భయపెట్టేసి, నిన్ను ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తారు. కొంతమంది నేను చూశాను పాపం అట్లా. ఇంక అవ్వదేమో, నిజంగా పిల్లవదేమో. నాకనిపిస్తది ఏమనిపిస్తదంటే, దేవుని చిత్తానుసారంగా వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం కంటే, దాని బదులు గమ్మున ఉండడం మేలు గదా! ప్రభువా నీ చిత్త ప్రకారం నేను జీవించాలయ్యా, నీ చిత్త ప్రకారం నా జీవితంలో జరగాలి. అంతేగాని ఎవరో చెప్పారనో, భయపెట్టారనో ఇంగ నీకు అవ్వదు, నువ్వు జీవితంలో బాగుపడలేవు, నీకు ఉద్యోగం రాదు, నీ బతుకింతే, నీ పిల్లలింతే, నువ్వింతే, నీకింక పెళ్ళవ్వదు, నీకింక పెళ్లి అవ్వనవ్వదు, నీకెవరిస్తారు అబ్బాయిని, నీకెవరిస్తారు అమ్మాయిని అని భయపెట్టేశారనుకో, అవునా! నిజంగా నాకివ్వరా? ఇయ్యరు. నీ మొహం ఎప్పుడన్నా తెలుసుకున్నావా? నువ్వు అట్టున్నావు, ఇట్టున్నావు అని ప్రజలు, బంధువులు, చుట్టాలు మాట్లాడే మాటలకు. కాబట్టి మూసుకొని చెప్పింది చేసుకో. ఇదో ఈడే దొరకడం నీకు గొప్ప విషయం, ఈ అమ్మాయి దొరకడం నీకు గొప్ప విషయం, ఈ అబ్బాయి దొరకడం నీకు గొప్ప విషయం అని లేనిపోని మాటలు చెప్పి భయపెట్టి, ఒక విగ్రహారాధికుడికో, ఒక తాగుబోతుకో, ఒక వ్యభిచారికో, వ్యభిచారుడికో అంటగట్టేస్తాడు. తర్వాత కూర్చొని ఏడ్చిన జీవితం తిరిగి బాగుపడదు. నేను ఎంతోమంది చూసా అట్లా. కాబట్టి దయచేసి నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే, జనులకు జడిసి, జనులకు భయపడి, జనుల పొగడ్తలకు పోయి పరిచర్యలోకి ఎంటర్ అవ్వద్దండి. ఒకవేళ పరిచర్య అలా చేయాలనుకుంటే మాత్రం చేయలేరు. ఇందాక చెప్పా. జాన్ వెస్లీ, చార్లెస్ స్పర్జన్, మార్టిన్ లూథర్ అని గొప్ప గొప్ప దైవజనులు ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకం వస్తుంటే వాళ్ళకు ఎదిరించి బయటకొచ్చారు. చిన్న మాట చెప్తాను. మార్టిన్ లూథర్ అనే దైవజనుడు అప్పట్లో రోమన్ కాథలిక్ వాళ్ళు కొన్ని సేవ చేస్తున్నారు. మార్టిన్ లూథర్ రోమన్ కాథలిక్ వాళ్ళు. ఏంటంటే, మీరెవరైనా సరే తప్పు చేశారా? ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. మన మధ్యలో 'రాజ్ కుమార్ రాజ్' అనే ఎవరో ఐడీతో ఒక అబ్బాయి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇప్పుడు 'రాజ్ కుమార్ రాజ్' అనే వాళ్ళ డ్యాడీ గారు గాని, వాళ్ళ ఫ్యామిలీ గాని దేవుడిని నమ్ముకోకుండా చనిపోయారనుకోండి ఉదాహరణ. అంటే వాళ్ళ తాతగారు గాని, వాళ్ళ అబ్బా గాని, వాళ్ళ అమ్మమ్మ గాని ఎవరైనా అనుకోండి ఉదాహరణకు. సారీ బ్రదర్ ఒకవేళ బతుకుంటే అనుకోండి. ఎవరైనా చనిపోయిన వాళ్ళు అనుకోండి జస్ట్ ఇగ. ఇప్పుడు వాళ్ళు గూడా పరలోకం వెళ్ళాలంటే రోమన్ కాథలిక్ వాళ్ళ దగ్గర పాపపత్రాలని ఉండేయన్నమాట. పత్రాలు. ఆ పత్రాల మీద వారి పేరు రాసి, ఆ పోపు గారు సంతకం పెట్టి సీలేస్తే గనక వాళ్ళు అక్కడి నుంచి పర్గటరీకెళ్ళిపోతారు. అనగా పరలోకానికెళ్ళిపోతారు అనేది వాళ్ళ బోధ. ఎవరిదా బోధ? రోమన్ కాథలిక్ బోధ. ఆ బోధ చేసి ఆ పత్రాలు ఊరికినివ్వరు మళ్ళా. ఆ పత్రం కొనుక్కోవాలంటే 1,00,000, 2,00,000, 10,000, 50,000, 30,000 అని ఆ పత్రాలు అంత డబ్బు పెట్టి కొనుక్కునేవారు. కొనుక్కొని ఇప్పుడు 'రాజ్ కుమార్ రాజ్' అనే వ్యక్తి ఏం చేస్తాడు? వాళ్ళ తాతగారి మీదనో అంటే అభిమానం ఉండడం బట్టి ఆయన కూడా పరలోకం వెళ్ళాలా, ఆయన కూడా స్వర్గానికెళ్ళాలా అని చెప్పి అభిమానంతో తను సంపాదించిన డబ్బు తీసుకొనొచ్చి పెడతాడు. ఏవండీ ప్రార్థన చేయండి. ఇదిగో మా తాతగారు పరలోకానికెళ్ళాలంటేనే అప్పుడు పోపు గారు పేరు రాసి సంతకం పెట్టి ఇస్తాడు. ఇస్తేనే ఆయన పరిగెత్తి నుంచి అట్లా పరలోకానికి వెళ్తాడు. అది వాళ్ళ బోధ. ఎవరి బోధ? పోపు వాళ్ళ బోధ. ఎందుకు అలా బోధ చేస్తున్నారు? అంటే డబ్బు రాబట్టడానికి. అంత మాత్రమే కాదు. వాళ్ళు క్రియల ద్వారా అంటే మోకాళ్ళ మీద రోమ్ యొక్క మెట్లు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అప్పట్లో పౌలును నీరో చక్రవర్తి చంపాడు. పేతురును నీరో చక్రవర్తి చంపించేసాడు. శిరచ్ఛేదనం చేసి సిలువ తలకిందులుగా సిలువ వేసి పేతురును ఇలా చంపారు గదా! పౌలును అలా చంపడానికి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు నడిచిన ఆ మార్గాలు గాని, హతసాక్షులు ఎంతోమంది చిందించిన రక్తం, ఆ మార్గాలు, ఆ స్టెప్స్ ఉంటాయి గదా! ఆ స్టెప్స్ మీద, ఆ మార్గంలో మోకాళ్ళ మీద నడిస్తే పుణ్యం వస్తుంది. మోకాళ్ళ మీద నడిస్తే మనము పరిశుద్ధులం అవుతాము అనే బోధ ఉండేది. ఇక్కడ రోమ్‌లో. ఇది ఎప్పుడు జరిగిన సంఘటన? రోమన్ కాథలిక్ టైమ్‌లో మార్టిన్ లూథర్ టైమ్‌లో జరిగిన సంఘటన. అంటే 1515, 1500 సంవత్సరాలు జరుగుతున్నటువంటి సందర్భం. అలా మార్టిన్ లూథర్ కూడా కొన్ని సార్లు అదే స్టెప్స్ మీద ఎక్కాడు. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే నీరో ఉన్నాడు గదా! అంటే రోమ్ పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి ఉంటాడు గదా! ఆ నీరో పైనుంటది సింహాసనం. ఈ కింద స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మీద సైనికులుంటారు. ఆ స్టెప్స్ మీద ఎవరైనా తీర్పు తీర్చేటప్పుడు ఆ యొక్క పౌలులు గావచ్చు, పరిశుద్ధులను గావచ్చు, ఆ కాలంలో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి భక్తులు ఆ స్టెప్స్ మీద ఎక్కారు. అంత మాత్రం కాదు, ఆ ప్రాంతంలోనే వాళ్ళ రక్తాలను చిందించారు. శిరచ్ఛేదనం చేయబడ్డారు. సింహాల నోర్లు వేయబడ్డారు. ఇదంతా జరిగింది కాబట్టి, ఈ ప్రాంతంలో మనం మోకాళ్ళ మీద నడిస్తే, ఈ ప్రాంతంలో మనం చేస్తే మనకు పుణ్యం వస్తది అని నమ్మేవారు. మార్టిన్ లూథర్ కూడా అదే రోమ్ అనే పట్టణంలో మోకాళ్ళకు రక్తం కారేంతగా మోకాళ్ళతో ఎక్కాడు. ఆ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్. అలా ఎక్కుతూ నన్ను పరిశుద్ధుని చెయ్యి అని మదిలో వేదన ఎవరికి? మార్టిన్ లూథర్‌కు.
అయితే ఆ టైంలో గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట, రోమీయులకు రాసిన పత్రికలో కొన్ని మాటలు తనకు గుర్తొచ్చాయి. నీతిమంతుడు దేని వలన బతుకుతాడు? ఇలా మోకాళ్ళ మీద నడిస్తే నేను నీతిమంతుడినవుతానా? ఇలా మోకాళ్ళ మీద ఆ పరిశుద్ధులు నడిచారనో, ఇలా ఆచార పద్ధతులు చేస్తే నేను నీతిమంతుడినవుతానా? అని ఆలోచన పుట్టింది సడెన్‌గా. అప్పటికి రక్తం కారుతుంది. మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. ఆయన ఎక్కుతున్నాడు. ఎందుకు ఎక్కుతున్నాడు? నీతిమంతుడినవ్వాలని, పరిశుద్ధుడినవ్వాలని. నా తలంపులు అపవిత్రం, నా ఆలోచనలు అపవిత్రం అని వేదన. ఏదో చేయాలి. ఏం చేస్తే నేను పవిత్రుడినవుతా? ఒక గంట ఉపవాసం ఉంటే, ఓ 3 రోజులు ఉపవాసం ఉంటే పవిత్రుడినవుతానా? 4 రోజులు ఉపవాసం ఉంటే పవిత్రుడినవుతానా? సరే, ఈ కొండ నేను మోకాళ్ళ మీద ఎక్కుతా. మోకాళ్ళ మీద ఎక్కితే నాకు నీతొస్తదా? నీతిమంతుడినవుతానా? దేవుడు నన్ను మెచ్చుకుంటాడా? సరే, నేను కూడా మోకాళ్ళ మీద ఎక్కుతా. నీతిమంతుడినవుతానా? అని ఆలోచన మొదలయ్యాయి. ఎక్కుతున్నాడు, ఆలోచన మొదలయ్యాయి. ఆలోచన మొదలవుతుంటే బైబిల్‌లో గలతీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక తన మదిలో కొన్ని మాటలు గుర్తొచ్చాయి. అప్పుడు రోమన్ కాథలిక్ వ్యతిరేకంగా మొత్తం తిరుగుబాటు చేసి మార్టిన్ లూథర్ అనే దైవజనుడు కొన్ని సూత్రాలతో ఆ పోపు వారికే సవాలు చెప్తాడు. అయ్యా, మీరు చేస్తుంది తప్పు. నీతిమంతుడు ఇలా మోకాలెత్తితే నీతిమంతుడవ్వడు. ఇలా కొన్ని ఆచార పద్ధతులు, డబ్బుల కోసం ఇలా సేవ చేస్తే నీతిమంతుడవ్వడు అని తిరుగుబాటుగా కొన్ని శాసనాలు పుట్టిస్తాడు. ఎవరు? మార్టిన్ లూథర్. అలా తిరుగుబాటు చేసినందుకు మార్టిన్ లూథర్‌ను చంపాలనుకుంటారు. తెలుసా? మార్టిన్ లూథర్‌ను చంపాలనుకుంటారు. ఆ ప్రాణ భయంతో మార్టిన్ లూథర్ జర్మనీ దేశానికి పారిపోతాడు. తన స్నేహితుల ఎదుట కొన్ని రోజులు రహస్యంగా గుడారంలో బతుకుతాడు. ఎందుకు తెలుసా? పోప్ గారికి, ఆ రోమన్ కాథలిక్ భయపడి. ఎవరు? మార్టిన్ లూథర్. ఆ జడిసి భయపడి దాక్కుంటాడు. దాక్కున్నాడే తప్ప ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా బతకలేదు. మళ్ళీ అది గుర్తుపెట్టుకో. ప్రజలు మనల్ని పెట్టే భయాలకు, ప్రజలు మనల్ని పెట్టే భ్రమకు, ప్రజలు మన జీవితం ఇంతే, మన బతుకింతే అని మన జీవితంలో ఎంటర్ అయిపోయి నీ పెళ్ళవ్వదు, నీ వివాహం అవ్వదు, మనం ఎన్ని భయపట్టిలే. ఆ భయాలన్నీ ప్రభు సన్నిధిలో వేసి, ప్రభు సన్నిధిలో దాక్కో. నా కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటది. దావీదు తన జీవితంలో ఎన్ని భయాలు రానిలే, దేవుని హస్తాల కిందకొస్తాడు. ఎన్ని భయాలొచ్చినప్పటికీ దేవుని హస్తాల్లో ఒరిగిపోతాడు. సౌలు ఎలా తెలుసా? సౌలు జనులకు జడిసి, నేను జనులకు భయపడిపోయి ఈ గొర్రెలు తెచ్చా, ఈ మేకలు తెచ్చా. ఎవడు తెమ్మన్నాడు? ఇంతకు నువ్వా రాజు వాళ్ళ? రాజును చూసి ప్రజలు భయపడాలా? ప్రజలను చూసి రాజు భయపడాలా? చెప్పండి. రాజును చూసి కదా! ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కొంతమంది ఇళ్ళకి మేము వెళ్తాం. ఏమంటారంటే, అయ్యగారు సేవకు సహకరించాలి, ప్రార్థనకు రావాలి, పరిచర్యకు రావాలి, సేవకు సహకారంగా కానుకివ్వాలని మాకు ఆశ ఉంది. మీరు ఉపవాస ప్రార్థన పెడుతున్నారు కదా! ఉపవాస ప్రార్థనకు ప్రతి శుక్రవారం రావాలని నాకు ఆశ ఉంది అయ్యగారు అంటది ఒకామ. చూసారా పాపిష్టుడు. అస్సలు పంపించడండి నన్ను మందిరానికి. కనీసం ఏమన్నా మందిరానికి సహకరిద్దామంటే కూడా రూపాయి ఇవ్వడండి నా భర్త అని తిడుతుంది. ఎవరిని? భర్తను. భర్తను ఎవరికి చెప్తుంది? సేవకునికి చెప్తుంది. అసలు మందిరానికి కూడా పంపించడండి. శుక్రవారం వచ్చి ప్రార్థనలో గడపాలన్న ఆశ అండి అయ్యగారు అండి. ఆయన నన్ను పంపించడండి. అసలు సహకరించడండి. ఏం చెప్పినా వినడండి అంటది ఈమ. సరే, అలా పాస్టర్ గారు అలా మాట్లాడిన తర్వాత, ఇంట్లో ప్రార్థన చేసి బయటికెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు చివరిగా ఆయన ఇంటి యజమానుడు కదా! ఆ భర్త ఆయనొచ్చి మాట్లాడతాడు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి నా భార్య కోసం. మందిరం పోయే అంటే మందిరం పోదండి. ఇదో మందిరంలో కావాల్సిన అవసరత కొరకు, పరిచర్య కొరకు ఈ కానుక, దశంభాగం ఇది ఇవ్వు అనంటే ఇవ్వదండి. పోనీ ఆ మందిరంలో ఏదైనా కొరత ప్రార్థన చేసుకో, లేదా మందిరంలో ఏదైనా పరిచర్య ఉంటే పరిచర్య చేసి నెమ్మదిగా రా ఇంటికి అనంటే వెంటనే వచ్చేస్తది. ఈయనేమో ఒకలా చెప్తది, ఈమేమో ఒకలా చెప్తది. ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటారు. నేనేం మాట్లాడుతున్నా అంటే, ఈరోజు పరిచర్య రోజుల్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో, ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో నేను కూడా సేవలోకొచ్చినప్పుడు మొదట్లో ఇలాంటివి ఫేస్ చేశా. మనుషులు ఏమనుకుంటారో, వాళ్ళు పెట్టే భయాలు, కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ కావచ్చు, నెగెటివ్ కామెంట్స్ కావచ్చు, ఎయిదర్ పాజిటివ్ కావచ్చు. "అన్నా సూపర్ అన్నా, తోపన్నా, తురుమన్నా, నువ్వు తెల్లగడ్డన్నా, ఎర్రగడ్డన్నా" పొగుడుతారు. ఇంకొంతమంది ఉంటారు. నీచంగా మాట్లాడతారు. కొంతమంది బూతులు మాట్లాడతారు. అసహ్యంగా మాట్లాడతారు. సందర్భం లేకుండా మాట్లాడతారు. ఇవన్నీ మన జీవితంలో ఎదురవుతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, నీ జీవితం అనేది దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఇందాక చెప్పాను కదా! మార్టిన్ లూథర్, చార్లెస్ స్పర్జర్ వీళ్ళందరూ ఈ వచనం మర్చిపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళు జనులకు జడిసి దేవుని చిత్తానుసారానికి వ్యతిరేకంగా బతకలేదు. ప్రాణాలైనా కోల్పోయారు తప్ప వ్యతిరేకంగా బతకలేదు. ఐ థింక్ ఒక దైవజనుడు అనుకుంటా. ఆయన పేరు నాకు గుర్తు రావడం. ఐ థింక్ విలియం టిండేలో దైవజనుడి పేరుంటది. ఆయన ఎగ్జాక్ట్ పేరు గుర్తు రావడం లేదు. సారీ అండి. విలియం టిండేల్ అనుకుంటా. ఒకసారి యెరూషలేము యొక్క గుహలో హేరోదు యేసుక్రీస్తు పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపల పిల్లల్ని చంపేస్తాడు. గుర్తుందా? ఇది క్రిస్మస్ రోజు జనరల్‌గా ధ్యానం చేస్తూ ఉంటారు. క్రిస్మస్ రోజు యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు చెప్పకుండా వెళ్ళిపోతారు. అప్పుడు 2 సంవత్సరాల లోపు పిల్లలందరిని చంపేయండి అని ఆజ్ఞ పుట్టిస్తాడు.
గుర్తుందా? మేము బైబిల్ చదవమన్నా అంటారా? గుర్తుంది గుర్తుందా? బ్రదర్. గుర్తుంది బ్రదర్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ టైంలో ఆ ఫిలాదర్ అదే ఆ హేరోదు హేరోదు కదా! యెస్. హేరోదు ఆజ్ఞ పుట్టిస్తాడు. అలా ఆజ్ఞ పుట్టిస్తే 2 సంవత్సరాల లోపు పిల్లలందరిని చంపేశారు. ఆ చంపిన తర్వాత వాళ్ళ బాడీలు పుర్రెలుంటాయి కదా! పుర్రెలు. ఆ పుర్రెలతో నిండినటువంటి గుహ. ఆ గుహలో ఆ దైవజనుడు కూర్చొని బైబిల్ తర్జుమా చేస్తూ ఉంటాడు. బైబిల్ తర్జుమా చేస్తాడు. అలాంటి చీకటి గుహలో తర్జుమా చేయడానికి కారణం ఏందంటే, రోమన్ కాథలిక్ వాళ్ళకి భయపడి, ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఆ దైవజనుడంట తెల్లార్లు అంటే పగలంతా పని చేసుకొని లేదా పగలంతా ఆ పని చేసుకొని రాత్రయ్యేసరికి కొవ్వొత్తి వెలుగు దీపం కింద అనగా నూనె దీపం కింద ఆ గుహలో బైబిల్ తర్జుమా చేశాడు. బైబిల్ తర్జుమా చేశాడు. అద్భుతమైన దైవజనుడు. ఇప్పటికి ఆయన స్టాచ్యూ ఆయన జ్ఞాపకార్థంగా ఒక విగ్రహం ఆయన కాలు కింద ఒక చిన్న పుర్రె లాంటిది ఉంటుంది. ఆ దైవజనుడు అద్భుతమైన దైవజనుడు. ఎందుకు ఈ పదాలన్నీ చెప్తున్నానంటే, ఒకప్పుడు మన పితరులందరూ ప్రజల మెప్పు కోరలేదు. మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టు. నువ్వు ఒకవేళ ప్రజల మెప్పు కోరాలనుకుంటే సేవ చేయలేవు, పరిచర్య చేయలేవు, విశ్వాసిగా కాపాడుకోలేవు. అన్నా నా భర్తను మెప్పించాలన్నా, దేవుడిని మెప్పించాలన్నా అవ్వదమ్మా. అది అవ్వదు. కొన్నిసార్లు మన భర్తలు, కొన్నిసార్లు మన భార్యలు, కొన్నిసార్లు మన పిల్లలు, కొన్నిసార్లు మన బంధువులు అర్థం చేసుకోలేరు. ప్రభు చిత్తం చేయాలని ఆశ ఉంటది. కొంతమంది పాపం భయం అన్నమాట. బంధువులు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, కొంతమంది బైబిలు కనీసం డైరెక్ట్‌గా పట్టుకొని వెళ్ళాలని కూడా భయపడతారు. కొంతమంది స్నేహితుల మధ్యకెళ్ళినప్పుడు దేవుని గురించి చెప్పడానికి భయపడతారు. అలా భయాలు, మనుషుల మెప్పు వల్ల దేవుడు నిన్ను వాడుకోవాల్సినంతగా, దేవుడు నిన్ను దీవించాల్సినంతగా దీవించలేడు. అలా సౌలు అనే రాజు తన రాజరికాన్ని, దేవుడిచ్చిన అభిషేకాన్ని మొత్తం కోల్పోయాడు. ఎవరో తెలుసా? సౌలు. అందుకని ఇందాక చెప్పా. గొప్ప గొప్ప సేవకులు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగుంటారు. నా జీవితంలో కూడా దేవుడు నాకు నేర్పించిన పాఠం. నువ్వు ఎదగాలనుకుంటే, దేవుడు నీ మీద ఉన్న అభిషేకం, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే, ప్రజలను, మనుషుల మెప్పును, మనుషుల పొగడ్తలను, మనుషుల నెగెటివ్ కామెంట్స్‌ను నీ జీవితంలోకి రానివ్వద్దు. రానిచ్చావా అదే నీ పతనం. మొట్టమొదటిది సౌలు జీవితంలో అంత దారుణం. ఇంకో విషయం చెప్పనా? సౌలు ఎలాంటి వాడో తెలుసా? ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. సమూయేలు చెప్పాడు. నాయనా సౌలా దేవుడు నిన్ను వదిలిపెట్టేసాడురా. దేవుడు నీ మాట వినటం లేదు. నీ రాజ్యం తీసేసి ఒక వ్యక్తి ఇవ్వబోతున్నాడు. నీకంటే ఉత్తముడు ఆ వ్యక్తికి ఇస్తాడు అని చెప్పాడు. అంటనే సౌలు ఏమనాలా? సరే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న వేస్తా. మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు మన మధ్యలో నాని ఎం అనే పేరుతో ఎవరో ఐడీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. నాని అనే వారిని అడుగుదాం. ఇప్పుడు సమూయేలు అనే ప్రవక్త వచ్చి, నాని దేవుడు నిన్ను వదిలేస్తున్నాడు. దేవుడు నీ మీద ఉన్న అభిషేకం తీసేస్తున్నాడు. బ్రదర్ తప్పుగా అనుకోకండి. నాని ఒకసారి అన్‌మ్యూట్ చేసుకుంటారా? నిద్రపోతున్నారా? యెస్. మాట్లాడతారా ఒకసారి? చెప్పండి బ్రదర్. యెస్. వెరీ గుడ్ బ్రదర్. థాంక్ యూ బ్రదర్. ఇప్పుడు నాని బ్రదర్‌ని అనుకుందాం. తప్పుగా అనుకోకండి బ్రదర్. జస్ట్ ఎగ్జాంపుల్ అందరికి అర్థమయ్యే దాని కోసం. ఇప్పుడు నాని బ్రదరు సేవ చేస్తున్నాడు అనుకోండి ఉదాహరణకి ఎక్కడైనా లేదా పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చి, నాని దేవుడు నిన్ను తోసేస్తున్నాడు. దేవుడు నువ్వు చేసిన తప్పును బట్టి, నువ్వు చూపిన అవిధేయతను బట్టి దేవుడు నిన్ను వదిలిపెట్టేస్తున్నాడు. దేవుడు నిన్ను తోసేస్తున్నాడు అని అంటనే నెక్స్ట్ నాని రియాక్షన్ ఎలా ఉండాలి? వెంటనే మళ్ళా దేవుడి దగ్గరికెళ్ళి హ్మ్. ప్రార్థన చేసుకోవాలి. వెనక్కి యెస్. తిరిగి మళ్ళీ ఎగ్జాక్ట్‌లీ. జ్ఞాపకం చేసుకోవాలి. యెస్. కరెక్ట్. ఇప్పుడు అదే నాని ప్లేస్‌లో ఒకవేళ మనముంటే, ఒకవేళ సంజీవ్ తేజ నేనుంటే, దేవా! సమీల్ గారు తప్పైపోయిందండి. క్షమించండి. బుద్ధి గడ్డిది నేను తప్పు చేశానండి. తెలుసో తెలియక మనుషులు పెట్టే నెగెటివ్ కామెంట్స్‌కు, మనుషులు పెట్టే పాజిటివ్ కామెంట్స్‌కు నిజంగా నేను గొప్పోడిని అనుకోని పొంగిపోయానండి. నిజంగా నేను నెగెటివ్ కామెంట్స్‌కి భయపడిపోయి నీ సేవ మానేశానండి. క్షమించండి. లేదా మనుషుల మాట వినేసి తప్పు చేశానండి. లేదా అమ్మాయి పెట్టే చాటింగులకు, ఫోన్ కాల్‌కు పడిపోయానండి. అబ్బాయి పెట్టే ఫోన్ కాల్‌కు, చాటింగ్‌కి పడిపోయానండి. అయ్యో! ప్రవక్త గారు క్షమించండి. క్షమించండి. దేవుని దగ్గరికెళ్ళి అయ్యా! నా కోసం ప్రార్థన చేయి. ఇంకెప్పుడు చేయనయ్యా సహాయం చేయి అని జనరల్‌గా మనం అడుగుతాం. జనరల్‌గా అయితే. వీలైతే ఉపవాసం ఉంటాము, కుమిలిపోతాం, కృంగిపోతాం. ఎంత డిప్రెషన్‌కి లోనైపోతాం జనరల్‌గా అయితే. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? నా జీవితంలో నేను ఆ డిప్రెషన్‌కి వెళ్ళిన రోజులున్నాయి. బోలెడన్ని 1, 2 ఒకసారి 2 సార్లు కాదు. చాలా సార్లు వెళ్ళాను నేను డిప్రెషన్‌కెళ్ళి. ఎందుకు తెలుసా? నా దేవుడు లేకపోతే నేను బతకలేను. అంత వేదన, బాధ నిజంగా మీ జీవితాల్లో కూడా మీరు ఫేస్ చేసుంటారు ఇలాంటియి. నిజంగా దేవుని సన్నిధిని కోల్పోతే నేనేమైపోతానో అని డిప్రెషన్‌కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నిద్ర రాక, అయ్యా! నువ్వు లేకపోతే నేను అంటే నేనేమంటానంటే దట్స్ కైండ్ ఆఫ్ కంపాషన్. అంటే ఆ రకమైనటువంటి ప్యాషన్, ఆ రకమైనటువంటి రెస్పాన్స్ అనేది ఉండాలా వద్దా? ఉండాలి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? బ్రదర్ కానీ ఉండాలి. ఉండాలి. ఇప్పుడు సౌలు ఏం చేసాడు తెలుసా? సౌలు దేవుడు నిన్ను తోసేస్తున్నాడు. దేవుడు నీ జీవితాన్ని వదిలిపెట్టేస్తున్నాడు. నిన్ను రాజుగా తోసేస్తున్నాడు. అంటే సౌలు ఎంత దుర్మార్గుడో తెలుసా అండి? ఏం చేసాడో తెలుసా? ఇప్పుడు చూపిస్తా చూడండి. అదే మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 20 ఆహ్, 20 ఆహ్ 26 వచనం చదువుదాం. 20 వచనం.
25వ వచనం చదువుదాం. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి యెహోవాకు మొక్కుకున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. ఇక్కడ సౌలు ప్రార్థన చేస్తున్నాడు. సౌలు అడుగుతున్నాడు సమూయేలు గారు నేను చేసిన పాపం ఉంది కదా! ఆ పాపం పోవునట్లు పరిహరించున్నట్లు వేడుకుందాం రా అడిగాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు, అడుగుతారు. కొంతమంది క్షమించండి అయ్యగారు పాస్టర్ గారు అని. అడగడం వేరు. ఇక్కడ మనోడు అడుగుతున్నాడు సరే ఏమని? అయ్యా నేను పాపం చేశాను. సరే దానికి బలి అర్పిద్దాం. పరిహారం చేసేద్దాం. ఏంటి? పరిహారం చేసేద్దాం. రా పోదాం. చూడండి కావాలంటే ఏమంటున్నాడు 25వ వచనం. కాబట్టి నీవు నా పాపం పరిహరించి నేను యెహోవాకు మొక్కుకున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. మీరు చూసారా? నువ్వు నా పాపాన్ని పరిహరించు. సమూయేలు అంటున్నాడు. సమూయేలు నువ్వు నా పాపాన్ని పరిహరించు. నేను యెహోవాకు మొక్కుకున్నట్లు పోదాం. రా పోదాం అని సౌలు సమూయేలు పిలుస్తున్నాడు. అప్పుడు ఈ అడగడం ఏదైతే ఉందో రా వెళ్దాం, ప్రార్థన చేద్దాం, వేడుకుందాం అని అడుగుతున్నాడు కదా! ఈ అడగటం అనేది సమూయేలుకు నచ్చలే. ఎందుకు నచ్చలేదంటే అది హృదయపూర్వకంగా వచ్చింది కాదది. ఇప్పుడు కొంతమంది వస్తారు. మా చర్చిలో కూడా కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాను నేను. "రే బాబు ఎందుకురా నువ్వు తప్పు చేస్తున్నావు? ఎందుకు మా తప్పు చేస్తున్నావు?" అని యవనస్తురాలను నేను గద్దించినప్పుడు, చెప్పినప్పుడు సేవకునిగా నాకు అర్థమవుతది. అప్పుడు వాళ్ళొచ్చే రెస్పాండ్ ఏంది తెలుసా? నేను తిట్టినప్పుడు, అరిచినప్పుడు, అన్న సారీ అన్న, ఇంకోసారి చేయనన్న, అన్న అని ఇలా తలదించుకుంటారు. మౌనంగా ఉంటారు. మౌనంగా తలదించుకొని అన్న సారీ అన్న, మళ్ళా తర్వాత నాకు మెసేజ్ చేస్తారు. అన్న సారీ అన్న తెలిసి జరిగి అని అంటారు. కానీ నాకు అర్థమైపోతుంది సెన్సే ఏమంటే వాళ్ళు చెప్తున్నటువంటి సారీ ఏదైతే ఉందో అది హృదయపూర్వకం వచ్చిన సారీ కాదు. కొంతమంది కేవలం నోటితో మాటతారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు సౌలు? రా పోదాం. నా పాపాన్ని పరిహరించు, దేవుని వేడుకుందాం అంటున్నాడు కదా! సమూయేలు రాలే చూడు. ఎందుకు రావట్లేదు? అది నిజమైన పశ్చాత్తాపంతో కూడినటువంటి కోరిక కాదు. అది నిజమైనటువంటి పశ్చాత్తాపం కాదు. ఒకవేళ నిజమైన పశ్చాత్తాపం అయితే సమూయేలు వెళ్ళేవాడు. మీకు అర్థమయ్యేలా చెప్తా. అదే దావీదు దగ్గరికి. దావీదు నీ సింహాసనం దేవుడు నీకు మాటిచ్చాడు. కాబట్టి నీ సింహాసనం ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకో నువ్వు బెత్షెబాను చెరిపావు. నెంబర్ 2 ఊరియాను నమ్మకమైన సైనికుడిని చంపేశావు. గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను శపిస్తున్నాడు. నీ బిడ్డలు శపిస్తున్నాడు. అంటే దావీదు ఏం చేసాడు తెలుసా? విర్రికి నలిగిపోయిన వాడై ముక్కలైపోయింది హృదయం. అందుకని 51వ కీర్తనలో ఇలా అంటాడు. ఎవడు తెలుసా? అయ్యా నీ సన్నిధిని, నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేద్దయ్యా, బతకలేనయ్యా అని అంటాడు. ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు? పరిహారం చేసుకుందా పోదాం, దేవుని సన్నిధికి పోదాం. మీకు అర్థమవుతుందా? ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుందా? తప్పు చేసినప్పుడు, ఆ తప్పు బయట పడినప్పుడు కావచ్చు, పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తున్నప్పుడు కావచ్చు, ఆ తప్పును ఒప్పుకునే విధానంలో ఈ 2 కేటగిరీస్ ఉంటాయి. ఏంటో తెలుసా? మొట్టమొదటిది జస్ట్ కేవలం నోటితో ఒప్పుకున్నా. జరిగిందండి. సారీ అండి. ఓకే. అది వేరు. నెంబర్ 2 పగిలిన హృదయంతో, కన్నీటితో, భారంతో ఒప్పుకునే వేదన వేరు. ఇప్పుడు సౌలు అలా మాట వరుసగా అడుగుతుంటే సమూయేలు వెళ్ళలేదు. దీని తర్వాత ఒక మాట అంటాడు. ఆ మాట కోసం నేను చెప్తున్నా. ఆ మాట చాలా పవర్‌ఫుల్. ఏమంటాడు చూడండి. 26వ వచనం కింద ఉంటది చూద్దాం. 20వ వచనం. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొని అది చినిగాను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను. నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి చూసారా? నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానికి అప్పగించి ఉన్నాడు. ఈ పదం చదువుతున్నప్పుడు మీకు ఒక పాయింట్ అర్థం అవ్వాలి. నిజంగా సౌలు పశ్చాత్తాపడుంటే, నిజమైన రిపెంటెన్స్ అనుకోండి. ఇందాక నాని గారు అన్నారు. ఏమని? నేనేంటి క్షమించు ప్రభువా ఆ తప్పు చేశాను అని. నిజంగా అలాంటి పశ్చాత్తాపం అయితే సమూయేలు ఆ మాట అనేవాడు కాదు. ఏ మాట? రాజ్యం నీ యొద్ద నుంచి లాగివేసి, తీసేసి ఇంకొకడికి ఇస్తున్నాను. ఎందుకంటే పశ్చాత్తాపడుతున్నాడు కదా! మీకు గుర్తుందో లేదో? ఈ ప్రపంచంలో దేవుడు చేయలేని పని అసాధ్యమైనది ఏదైనా ఉందా? అని ఒక పాస్టర్ గారు డిఎల్ మోడీ గారు సండే స్కూల్ పిల్లల్ని అడిగాడట. మళ్ళీ చెప్తున్నాను. ఈ ప్రపంచంలో దేవునికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా అని డిఎల్ మోడీ అనే దైవజనుడు సండే స్కూల్ పిల్లల్ని అడిగారంట. ఇప్పుడు నేను అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ ప్రపంచంలో దేవునికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా? ఉంది. ఏంటి బ్రదర్? మన హృదయం మార్చుకోకపోతే మనలో కార్యాలయం చేయలేడు. రైట్. ఓకే. రైట్. ఈ బ్రదర్ నాని గారు చెప్పింది కరెక్టే. అండ్ ఆ చిన్న పిల్ల అంటే అక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను నేను. ఆ డిఎల్ మోడీ గారు అడిగినప్పుడు ఆ సండే స్కూల్ పిల్లలందరూ చేయెత్తారు. దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేదు అందరూ చేయలేతారు. ఒక్క అమ్మాయి తప్ప. ఒక అమ్మాయి లేసి దేవునికి అసాధ్యమైన కార్యం ఒకటి ఉంది అన్నాడంట. డిఎల్ మోడీ గారు ఏంటమ్మా అన్నాడంట. అంటే ఇప్పుడు మోడీ గారు, పాస్టర్ గారు, నేను పాపిష్టిదాన్ని కదా! ఇప్పుడు నేను పశ్చాత్తాపడ్డాననుకో, నేను ఏడ్చాననుకో, నన్ను క్షమించు అని ఆయన పాదాల మీద పడ్డాననుకో, నన్ను క్షమించుకోకుండా ఉంటాడా? ఆయన నన్ను తప్పకుండా క్షమిస్తాడు.
క్షమించుకోకుండా ఉండలేడు. అది అసాధ్యం అసలు ఆయనకు. ఎందుకంటే ఒక పాపి ఆయన దగ్గరికెళ్ళి అంటే ఒక నిమ్నత భావంతో, విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి ఎవడైతే వెళ్తాడో వాడిని చేర్చుకోకుండా ఉండలేడు. వాడిని దూరంగా పెట్టలేడాయన. ఎందుకంటే అంత ప్రేమ. ఆయన అసాధ్యం అది. దూరం పెట్టడం అసాధ్యం ఆయనకు. పశ్చాత్తాపడుతున్న వ్యక్తిని దేవుడు దూరం పెట్టడం అసాధ్యం. ఇది ప్రపంచంలో దేవునికి అసాధ్యమైన పని అన్నది ఆ అమ్మాయి. మీకు అర్థమవుతుందా? నేను ఎందుకు ఈ పదం చెప్తున్నానంటే, సౌలు అనే వ్యక్తి నిజంగా పశ్చాత్తాపడంటే దేవుడు తన రాజ్యాన్ని తొలగించేవాడా? తిరిగి తన బిడ్డల ద్వారానో, తన వంశానో ఎవరినో ఒకరు నిలబెట్టేవాడు కదా! మీరు నమ్ముతారో నమ్మరో సౌలు వంశంలో ఒక్కరు లేకుండా చనిపోతారండి. ఒక కుంటివాడు తప్ప. యోనాతాను అద్భుతమైన వ్యక్తి. కానీ తండ్రి చేసిన తప్పుడు వల్ల లేదా తండ్రి తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కుమారుడైన యోనాతాను కూడా చనిపోవాల్సొచ్చింది. సరే కమ్ టు ద పాయింట్. ముందుకెళ్ళిపోతాను. చివరిగా ఎక్కువ వచ్చిన చదివి నేను ముందుకెళ్ళిపోతాను. ఇదొక్కటి నేను చెప్పాలని ఇంత దూరం వచ్చా. ఏమంటాడు చూడండి. మరియు ఇశ్రాయేలుకు ఆధారమవుడు వాడు నరుడు కాడు. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడు. అందుకు సౌలు నేను పాపం చేసితిని. చూడండి. అందుకు సౌలు నేను పాపం చేసితిని. సో ఇప్పుడు పాపం చేసి ఒప్పుకుంటాడా లేదా? నేను పాపం చేస్తుంది ఒప్పుకుంటాడా? కానీ ఈ ఒప్పుదల అనేది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదో చూడండి. ఇది చాలా మంది ప్రార్థన చేస్తారు. తప్పు చేస్తారు. చాటింగ్‌లో, ఫోన్ కాల్‌లో, బూతు బొమ్మలో, సరస్వతులో, బయట ఇష్టం తిరుగుతారు. తప్పు చేశానయ్యా. అది కరెక్ట్ కాదు. అది ఆ సెన్స్ అనేది ఎలా ఉంటదో తెలుసా? దేవుడు లేకపోతే నేను బతకలేను అనే ఆ భావన, వేదన అది వేరు. జస్ట్ నోటితో చెప్పడం, జస్ట్ క్యాజువల్‌గా మాట్లాడడం అది రియల్ పశ్చాత్తాపం కాదు. రియల్ రిపెంటెన్స్ కాదు. ఇప్పుడు సౌలు కూడా అంటున్నాడు. ఏమని చూడండి. అందుకు సౌలు 30 వచనం. అందుకు సౌలు నేను పాపం చేసి తిని అయినను ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇది చాలా 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 పవర్ఫుల్. అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నన్ను గనపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. రైట్. మీకు ఎక్కడ కనిపిస్తుందా? 30 వచనంలో సౌలు అడుగుతున్నాడు. అయ్యా, నా జనులు పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గనపరిచిన యెహోవాను మ్రొక్కుటకు. ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోండి. కొంతమంది చరిత్రకారులు బైబిల్ కాబట్టి ఏమంటారంటే, దేవుని మెప్పించుట కంటే, దేవుని సంతోషపెట్టుట కంటే, దేవుని గనపరచుట కంటే సౌలుకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు కనుక సమయాలు రాలేదనుకో సౌలుతో పాటు పెద్దలు ఇశ్రాయేలు ప్రజలందరూ సౌలును అసహించుకుంటారు. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? సౌలును పెద్దలు గాని, ఇశ్రాయేలు ప్రజలు గాని తిరిగి గౌరవించాలంటే, అనగా ఆ రెస్పెక్ట్ అనేది ఉండాలంటే సమూయేలు అనే వ్యక్తి రావాలి. కాబట్టి సమూయేలు నువ్వు నాతో రా. నువ్వు నాతో రాకపోతే వీళ్ళు నాకు గౌరవించరు. వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వరు. అనగా నువ్వు నాతో ఉంటే గనక ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం నాకు ఉంటుంది. కాబట్టి నన్ను వదిలిపెట్టొద్దు. నువ్వు రా. ఎందుకంటే దేవుడు నన్ను వీళ్ళ ఎదుట నుంచి హెచ్చించాడు. సడెన్‌గా నువ్వు మానేస్తే నా స్థితి ఏమవుతుందో అని. ఇక్కడ పాయింట్ నోటీస్ చేశారా? ఏంటి ఆ పాయింట్ తెలుసా? ఇప్పటికీ సౌలు దేవుడు తను వదిలేస్తే తన జీవితం ఏమవుతుందో అని ఆలోచించట్లా. ఎక్కడ ప్రజలు తనను గనపరిచిన పెద్దల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను దేవుడు తనను గనపరిచిన జీవితం ఎక్కడ పాడబోతుందో, ఎక్కడ ప్రజల్లో చెడ్డ పేరొస్తుందో అనే భయమే తప్ప దేవుడు నన్ను వదిలిపెడుతున్నాడే, అయ్యో దేవుని దూరం అయిపోయానో అనే పశ్చాత్తాపం లేదు మనోడికి. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? సౌలు అనే వ్యక్తి ఏం కోరుకుంటాడంటే ప్రజల ఎదుట మెప్పును, ప్రజల ఎదుట ఘనతను, ప్రజలు నన్ను ఏమనుకుంటారో అని ఇప్పటికీ అనుకుంటాడే తప్ప నిజంగా దేవుని దూరం అవుతున్నానే అని ఆలోచన లేదు. సో గుర్తుపెట్టుకోండి. ఇదే చెప్పాను. ఈ 3 వచనం ప్రాముఖ్యం. మొట్టమొదటి, నువ్వు ప్రజలను జడిసో, ప్రజలకు భయపడో సేవ చేయాలనుకుంటే జీవితంలో ఒకడు. నెంబర్ 2, ఈ భూమి మీద అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే ఉన్నతమైనది. నేను వివరించలేదు దాని గురించి. దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా ఒకసారి ధ్యానం చేసుకుందాం. రెండో పాయింట్ ఏంటో తెలుసా? అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే ఉన్నతమైన సేవ ఏంటంటే విధేయతతో కూడిన సేవ. మూడోది మనుషులు మెప్పును కోరాలనో, మనుషులు మెచ్చుకుంటే మనుషుల దగ్గర మెప్పు పోతుందేమో, మనుషులు నన్ను అసహించుకుంటారేమో అని మనుషుల మీద ఆధారపడే జీవితం. ఈ 3 విషయాల్లో సేవకునిగా, పరిచారకుడిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్త. దైవజనులు యేసన్న గారు కూడా ఈ మాటల్లో చాలా సందర్భాల్లో మాట్లాడారు ఆయన. ఒక సేవకుడికి ప్రాముఖ్యంగా మనుషుల పొగడ్తల్లోనో, మనుషుల మెప్పుల్లోనో ఆధారపడే సేవ ఎప్పటికీ ఆ వ్యక్తి మనుషుల అభిప్రాయాల మీద ఆధారపడి నిర్మించుకున్న సేవ నిలబడదు. అది కరెక్ట్ కానే కాదు. సో మనం చూడాల్సింది, మనం వెంబడించాల్సిందే దేవుడిని. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు మీరెవరైనా సరే అన్యజనులయ్యండి, విశ్వాసులయ్యండి, మీ ఇంట్లో మీ భర్త గాని, మీ భార్య గాని, మీ బంధువులు గాని ఇలా చేయొద్దు, అలా చెయ్యి అని భయపెడుతుంటే, లేదా వాళ్ళు మిమ్మల్ని కృంగతీస్తుంటే దయచేసి సేవకునిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. భయపడొద్దండి. ఒకవేళ భయమేసినా దేవుని సన్నిధిలో అనుకోనండి. ఆయన పాదాల లేదా ఆయన హస్తాల కిందకొచ్చేయండి. ప్రభువా నాకు భయమేస్తుందయ్యా. నా భర్త ద్వారా, నా భార్య ద్వారా,
నా పిల్లల ద్వారా. ఒకవేళ వివాహం విషయం కావచ్చు, యవ్వనస్తులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు భయపడద్దండి. మనుషుల మాటలు పెట్టే ప్రలోభాలకు మనుషులు చెప్పారని సౌలు గొర్రెలు, గొడ్లు అలాగే పెట్టాడంట. పెట్టొద్దండి. దయచేసి మనుషులు చెప్పారని లోబడి వాక్యాన్ని చదవండి. దేవుని చిత్తాన్ని వెంబడించండి. అయ్యా! నేను నీ చిత్తం చేయాలనుకుంటున్నా. నీ చిత్తానుసారంగా 10 మందికి నేను మాదిరిగా బతకాలనుకుంటున్నా. నా యవ్వన కాలంలో, నా జీవితంలో, నా పిల్లల ద్వారా, నా కుటుంబం ద్వారా నీ చిత్తాన్ని నెరవేర్చి నీ నామాన్ని మహిమపరచాలనుకుంటున్నా. అయ్యా! సహాయం దయచేయి అని ప్రభువుని అడగండి. జీవితంలో మర్చిపోకండి. సౌలు అనే రాజు తన కృపను కోల్పోడు. దేవుడిచ్చిన కృపను పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? కారణం ఇది. సో మై ఫ్రెండ్స్, మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. భయమేసినప్పుడు దేవుని సన్నిధికి రండి. అంతేగాని కమిట్మెంట్స్‌ను కాంప్రమైజ్ అవ్వద్దండి. సేవ విషయంలో, పరిచయ విషయంలో. నేను కూడా ఈ సేవలో పరిచర్యలు చేస్తున్నప్పుడు ఎంతోమంది భయపెట్టేవాళ్ళు ఉంటారు. మేము లేకపోతే మీరు ఎలా చేస్తారో చూద్దాం. మేము లేకపోతే మిమ్మల్ని సహకరించే వాళ్ళు ఎవరో చూద్దాం. మేము లేకపోతే మీకు ఇచ్చేవాడు ఉన్నాడు. కొంతమంది పాపం పేద సేవకులు, కొంతమంది పాపం మేము లేకపోతే మీ బతుకులే లేవు, మీ జీవితాలు లేవు, మేము లేకపోతే మీకు ఇచ్చేవాడు అని రకరకాల మాట్లాడేవాళ్ళు ఉన్నారండి. కానీ గుర్తుపెట్టుకోండి, అలా మాట్లాడేవాళ్ళు రేపొద్దున పతనవుతారు. కానీ మాట్లాడబడి, నిందింపబడిన సేవకుడు నిజంగా దేవుని మీద ఆధారపడితే రెట్టింపు దీవెనతో దేవుడు అతన్ని దీవిస్తాడు. కాబట్టి మై ఫ్రెండ్స్, మీలో కూడా మీ భర్త, భార్య, పిల్లలు, కుటుంబంలో భయాలొచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడండి. తప్పుగా నిర్ణయాలు దయచేసి మాత్రం తీసుకోకండి. తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. వాక్యానుసారం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృప కలిగిన దయల దేవుడు, మా జీవితాల్లో ప్రభువా మనుషులు చెప్పారనో, మనుషులు ఈ మాట అన్నారనో భయపడి నీ చిత్తానికి వ్యతిరేకంగా బ్రతకడానికి వీల్లేదయ్యా. నెంబర్ 2, అయినా ఈ భూమి మీద అన్నిటికంటే ఉన్నతమైన, ఉత్తమమైన సేవ ఏదైనా ఉన్నదంటే విధేయతతో కూడిన సేవ. బలులు అర్పించుట కంటే, నాయనా జంతువుల యొక్క బలులు అర్పించుట కంటే, సర్వాంగ బలిగా అర్పించుట కంటే, మా శరీరాన్ని, మా ప్రాణాత్మ దేహాన్ని నీ సన్నిధిలో పానార్పణకు పోయబడుటయే ఉన్నతమైన సేవ. మూడోది నాయన మనుషులు ఎదుట మెప్పు పొందాలని, మనుషులు ఎదుట ఘనత పోతుందేమో అని, మనుషులు ఎదుట మెప్పు పోతుందేమో అని, మనుషులు నేనేమనుకుంటారేమో అని అడగటం కరెక్ట్ కాదు. పరిపూర్ణంగా నాయన ఈ భూమి మీద మనుషులు ఏమనుకున్నా, నా అన్నవారు నన్ను ద్వేషించినా, నా అన్నవారు నన్ను అసహించుకున్నా, మా పితరులు ఎంతోమంది సేవ చేశారయ్యా. ఎంతోమంది కడుపు మార్చుకుని తమ దేశాలు, తమ కుటుంబాలను వదిలిపెట్టి ప్రాంతాలకు వచ్చి పరిచర్య చేశారు. అటువంటి సేవకులకు, అటువంటి పరిచారకులు మమ్మల్ని చేయి కనికరించు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలైనా ఎవరైనా కుటుంబాల్లో భర్త ద్వారా, భార్య ద్వారా సమస్యలు ఎదుర్కొంటూ భయము, ఆందోళన, కలవరాలు నాయనా ప్రార్థించుకోలేక, సరైనగా దేవునితో గడపలేక, నీతో గడపలేక కుమిలిపోతున్నారేమో నిబంధనలు క్షమించి సరైన మార్గాలను సరళం చేయమని, పరిపూర్ణమైన మారు మనసు వైపు, మార్గం వైపు ఆ కుటుంబాలను నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. 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 రైట్ ఫ్రెండ్స్, ఒక చిన్న మాట చెప్పేసి నేను బ్రదర్ రాజేష్ గారికి అప్పగించేస్తాను. చేస్తాను. టుమారో 2 మినిట్స్ ముగిచ్చేస్తాను. టుమారో రేపటి దినాన క్వెషన్ అండ్ ఆన్సర్ సీజన్స్ ఉంటాయి. అలాగే అభిషేకం అంటే ఏంటి అనే విషయం ధ్యానం చేయబోతున్నాం. అండ్ తండ్రుల దోషం బిడ్డల మీద ఉంటుందా అన్న విషయం మనం ధ్యానం చేయబోతాం. నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో ఉంటుంది తల్లిదండ్రులు చేసిన దోషం 3-4 తలముల వరకు పిల్లల మీద ఉంటుందని. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో వచ్చేసి తండ్రి చేసిన తప్పును బట్టి కుమారులను శిక్షించకూడదని ఉంటుంది. మరి ఎందుకు 2 చోట్ల అలా విధంగా ఉంది ఆ విషయం రేపటి దినాన మనం ధ్యానం చేయబోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే దేవుని చిత్తం అయితే రేపటి దినాన దావీదు అభిషేకం పొందుకున్న వెంటనే రాసిన కొన్ని కీర్తనలు మనం ధ్యానం చేయబోతున్నాం. టైం ఉంటేనే మేబీ. ఒకవేళ మీరు ఎవరికైనా తెలుసా? ఒకవేళ మేబీ దావీదు అభిషేకం పొందుకుంటాడు, అనగా సౌలు అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత దావీదు కొన్ని కీర్తనలు రాస్తాడు. తెలుసా? ఎవరైనా తెలుసా? ఇంతకు దావీదు ఎవరో తెలుసు కదా? దావీదండి. యెస్. తెలుసండి. తెలుసు. ఓకే. దావీదు అభిషేకం పొందుకున్న వెంటనే కీర్తన రాస్తాడు. ఒక 3 కీర్తనలు రాస్తాడు. 3. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఏంటంటే 3, కానీ 2 సీక్వెల్‌గా ఉంటాయి. అంటే ఆ అభిషేకానికి సంబంధించి ఆ వర్డ్స్, తన జీవితంలో అభిషేకం పొందుకున్న తర్వాత దేవుడు తన జీవితంలో చేసిన విధానాన్ని గురించి ఎగ్జాక్ట్‌గా 2 కీర్తనలు బాగుంటాయి. 4 కీర్తనలు యాక్చువల్లీ 4 కీర్తనలు ఉంటాయి. అందులో 2 కీర్తనలు అయితే బాగా సింబాలిక్‌గా ఉంటాయి. ఆ 2 కీర్తనలు చదివినప్పుడు అనిపిస్తది మనకు ఇది ఏ టైంలో రాసాడో దావీదు అని ఈజీగా పసిగట్టేయొచ్చు. ఆ 2 కీర్తనలు ఏంటో తెలుసా? తెలీదా? డోంట్ వరీ, మిస్ అవ్వకండి. రేపటి దినం మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు నేను క్వెషన్ అడుగుతున్నానంటే రేపు ఇలా చెప్పాననుకో రేపు మిస్ అవ్వరని. సో రేపు మర్చిపోకండి. అద్భుతమైన విషయం మనం ధ్యానం చేయబోతున్నాం. దావీదు అభిషేకం పొందుకున్నప్పుడు యవ్వనస్తుడు. అదే 18, 18, 19 ఏళ్ళు ఉంటాయి అంతే. 17, 18 ఏళ్ల వయసు ఉంటుంది అంతే. ఆ టైంలో అభిషేకం పొందుకున్నప్పుడు దావీదు రాసే కీర్తనలు ఉంటాయండి అమోఘం. బిలీవ్ మీ, నిన్న రాత్రి 12 ఆ టైంలో నేను చదివాను ఆ కీర్తనలు. చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అంత యవ్వన కాలంలో ఎంత డెప్త్‌గా రాస్తాడు ఆ కీర్తనలు. ఎంత భక్తి దావీదుకు.
నిజంగా దేవుడు ఊరికనే ఎన్నుకోలేదు దావీదుని అనిపిస్తది. దావీదు అభిషేకం పొందుకున్న 17 ఏళ్ల, 18 ఏళ్ల కుర్రవాడు రాసే కీర్తనలు అద్భుతం. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎంతోమంది కీర్తనలు చదువుకొని ప్రభావితులవుతున్నారు. సో, ఏంటి ఆ కీర్తనలు? ఎన్నో కీర్తన, ఏముంది ఆ కీర్తనలో అన్న విషయాలు రానున్న దినాల్లో మనం ధ్యానం చేయబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. ఎవ్రీ మండే మనం రాళ్ళ చేద్దాం ధ్యానం చేసుకోండి. ఓకేనా? టుమారో యూ హావ్ ఎనీ క్వెషన్స్? టుమారో విల్ బి గోయింగ్ టు డిస్కస్ అబౌట్ థాట్. ఓకే. సో, మంచిది. మరి మిగిలిన సమయాన్ని బ్రదర్ రాజేష్ గారికి నేను అప్పగిస్తున్నాను. విన్న వాక్యం బట్టి మీలో ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థనలో నడిపించాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రవ్వా. అయా తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ శుభదినాన్ని బట్టి వందనాలు. అయా తండ్రి, మరొక దినం మంచిదని ఎంచి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప దినమును బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు, ఎందరో మట్టికి మట్టయిపోయారయ్యా. ఇంకా మేము సజీవులలో ఉన్నామంటే, ఇంకా ప్రవ్వా మేము జీవిస్తున్నామంటే మా పట్ల మీ ఉన్నతమైన ప్రణాళికను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా ద్వారా మీ పని జరగాల్సి ఉంది కాబట్టే ఈ రోజు వరకు మేము ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము ప్రవ్వా. మీ దాసుని బలపరిచి మరుగుపరిచి అయ్యా, మీ దాసును నోటికి బూరగా ఉండి మాతో ప్రత్యేక రీతిలో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. సౌలు తండ్రి సేవ రాజ్యము ఎందుకు కూలిపోయిందంటే, సౌలు ప్రవ్వ ప్రజలకు జడిసి ఉన్నాడని ప్రవ్వ, అవిధేయత కలిగి ఉన్నాడని ప్రవ్వ, ప్రజల మెప్పును ప్రజల ఘనతను కోరి ఉన్నాడని మీరు మాట్లాడి ఉన్నారు ప్రవ్వ. దావీదైతే ప్రవ్వ నీకు వందనాలు. నిజముగా అయ్యా తను ప్రవ్వ నిశ్చయముగా పశ్చాత్తాపడి తన పాపపు పరుపు కొట్టుకుపోయే రీతిలో అనుదినము నీ సన్నిధిలో ప్రసవేదన పడ్డాడు కాబట్టి అయ్యా సౌలు తండ్రి తన సింహాసనము చిరకాలము స్థిరపరచబడి ఉన్నది ప్రవ్వా. మేము ప్రజల మెప్పు కొరకు, ప్రజల ఘనత కొరకు, అయ్యా ప్రజలు అయ్యా తండ్రి పొగడతల కొరకు పనిచేస్తే మేము పరిచర్య చేయలేము, విశ్వాస జీవితాన్ని కొనసాగించలేమని మీ దాసుని నోటి నుండి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రవ్వా. మా అవిధేయత, మా లోబడిని స్వభావము తండ్రి మమ్మల్ని తండ్రి సేవా జీవితంలో నుండి, విశ్వాస జీవితంలో నుండి కూలద్రోస్తుంది ప్రవ్వా. నీకు వందనాలు. నీ చిత్తానుసారమైన చేసి సేవ చేసే కృప, నీ చిత్తానుసారమైన విశ్వాస జీవితము చేసే కృపను దయచేయండి. మీ చిత్తము చేసి 10 మందికి మాదిరికరంగా బ్రతకాలి ప్రవ్వా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా తండ్రి సౌలు అవిధేయత, సౌలు లోబడని స్థితి ప్రవ్వా అయ్యా తన రాజ్యంను కూలద్రోసింది. తనకే కాకుండా అయ్యా తన పిల్లలకు కూడా అది శాపంగా మార్చబడ్డది ప్రవ్వా. నీకు వందనాలు. అయ్యా తండ్రి మీరు అయ్యా తండ్రి మీ మాట, మీ ఆజ్ఞ మీరి ప్రవ్వా స్వచిత్తముతో, సొంత నడిపింపుతో ప్రవ్వా తను రాజ్యంను కట్టాలనుకున్నాడు కానీ అయ్యా తండ్రి మీ చిత్తము లేనిదే అయ్యా మీ ఆజ్ఞను మీరి ఏది చేయాలన్నా అది చేయలేము ప్రవ్వా. ఓ రాబాలా షాబారా తూరారా కషందారాబా యేసు నామంలో ప్రవ్వా మాలో ఉన్న అవిధేయత తొలగిపోవాలి. మాలో ప్రవ్వా తండ్రి గర్వము, అహంకారము తొలగిపోవాలి. నమ్మకమైన పనివారిగా మీ సేవలో వాడబడటకు సహాయము చేయండి ప్రవ్వా. అయ్యా మా విశ్వాస జీవితంలో కూడా మేము అయ్యా తండ్రి విశ్వాస జీవితంలో నమ్మకత్వంను కోల్పోకూడదయ్యా. అయ్యా తండ్రి సౌలు ప్రవ్వా రాజ్యంను బట్టి గర్వించాడు. అయ్యా తండ్రి సౌలు ప్రవ్వా అయ్యా తనకున్న బలమును, తనకున్న అన్నింటిని బట్టి అతిశయపడ్డాడు ప్రవ్వ, కూలద్రోయబడ్డాడు తండ్రి. అయ్యా తండ్రి సేవకుల మాటకు లోబడకుండా తన సొంత ఇష్టము, సొంత నడిపింపుతో నడిచాడు కాబట్టి పతనా స్థితికి చేరి ఉన్నారయ్యా. ఆ విధమైన అయ్యా తండ్రి జీవితము మేము చేయకుండా మీరు అక్కడ సమీపమైంది. నమ్మకమైన పనివారిగా మీరు అయ్యా తండ్రి కోరిన అయ్యా పరిచర్య చేసి అయ్యా తండ్రి విశ్వాస జీవితంలో కూడా నమ్మకమైన వారిగా మేము ఉండటకు సహాయము చేయమని మీ దాసుని ఇంకను బలపరచండి. కొలతలేని అభిషేకమునిచ్చి ఇంకను మీరు బహుబలంగా వాడుకోండి ప్రవ్వా. ఈ మీట్ను నడిపిస్తున్న బ్రదర్ రాజేష్ గారిని కూడా మీరు అయ్యా ఇంకను మీ పరిచర్యలో వాడుకోండి. మీట్కి వచ్చిన ప్రతి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి వాక్యానుసారమైన జీవితము జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామంలో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించినటువంటి దైవజనురాలైన కృపా సంధ్యాకకి వందనాలు తెలియచేస్తా ఉన్నాను.
బ్రదర్ బెనడిక్షన్ ఇస్తారు. యాహ్! మన తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు, అలాగే ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, రాలేకెనుకబడిన బిడ్డలందరికిని ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికి ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.